ఏంట్రోయ్ ఆఫీస్ టైంలో ఎక్కడ కూర్చున్నా? ఏమైందిరా? ఆఫీస్లో ఫ్రాడ్ జరిగి 10 లక్షలు పోయాయి. అన్యాయంగా నన్ను బాధ్యుని చేసి సస్పెండ్ చేశారు. బ్యాంకులో కట్టాల్సిన హోమ్ లోన్ ఈఎంఐలు కూడా అయిపోయినాయి. వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. అయ్యో, వీటి వల్ల మా అమ్మాయికి వచ్చిన మంచి పెళ్లి సంబంధం కూడా వెనక్కిపోయింది. అయ్యో ఎంత కష్టం వచ్చింది. నువ్వేం దిగులు పడకు, అన్నిటికీ ఆ పైన భగవంతుడే ఉన్నాడు, ఆయనే నిన్ను ఒడ్డున పడేస్తాడు. మళ్ళీ మన వాళ్ళు ఎవరితో అనుకురాయి. చచ్చా, నేను బయలుదేరతా. మళ్ళీ ఏం జరిగిందో నాకు చెప్పరోయ్. చెప్పరా. ఒరే రమేష్, మన ఉమాగాడిని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారట. అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడ్డారట. తర్వాత ఏమైంది? వాడిని మందిప్పిరా అంటేనే డబ్బులు లేవనేవాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధంకి వచ్చిన వాడు మొహాన్ని చీకొట్టి వెళ్ళి. అప్పుడు ఏమైంది చెప్పవేరా, చెప్పు.